అనగనగా ఓ చిన్న గ్రామముండేది. ఆ గ్రామంలో రాము అనే బాలుడు ఉండేవాడు. రాము ఆనందంగా పటాకులు పట్టుకుని తల్లిని అడుగుతున్నాడు. అమ్మా, నాకు పెద్ద పటాకులు కొనిపెట్టవా? అప్పుడు తల్లి చెప్పుతుంది, రామూ, దీపావళి అంటే కేవలం పటాకులు కాదు, వెలుగు పంచటం కూడా చాలా ముఖ్యం. అదే సమయంలో పక్కింటి పెదమ్మకి దీపం పెట్టడానికి కూడా డబ్బులేక వాళ్ల ఇల్లు చీకటిలో ఉండడం గమనిస్తాడు. రాము ఆలోచిస్తూ తల్లి మాటలు గుర్తు చేసుకుంటాడు. రాము వాళ్ల అమ్మకంటాడు, అమ్మా, నేను పటాకులు కొంత తగ్గించుకుంటాను. ఈ డబ్బుతో వాళ్లకి దీపాలు తెచ్చిపెడదాం. తల్లి చెప్పిన మాటలు రాముని హృదయాన్ని తాకాయి. రాము తన డబ్బులో కొంత తీసి పక్కింటి పేదమ్మకి ఇస్తాడు. అప్పుడు పెద్దమ్మ, దేవుడు నీకు శుభం కలిగించాలి బాబూ. దానితో పెద్దమ్మ ఇల్లు దీపాలతో వెలుగు నిండుతుంది. దీంతో ఆ చిన్న దీపం కాంతి రాముని హృదయాన్ని ఆనందంతో నింపింది. పటాకుల కంటే ఆ వెలుగు ఎక్కువ సంతోషాన్ని ఇచ్చింది. ఈ కథ ద్వారా నీతి ఏమిటంటే, దీపావళి యొక్క అసలు అర్థం మనసులోని చీకటిని తొలగించి వెలుగు, ఆనందం, దయ పంచుకోవడం.